అందరికీ నమస్తే అండి. శ్రీ శక్తి ఆరాధనకి స్వాగతం. ఉగాది తర్వాత ఈ క్రొత్త సంవత్సరంలో ఒక మంచి వీడియోతోటి మొదలు పెడతాను అని మీ అందరికీ నేను చెప్పాను. చాలామంది ఖడ్గమాల చదువుతారు. ప్రతిరోజు కాకపోయినా నవరాత్రులలోనూ అమావాస్య, పౌర్ణమి ఇంకా వాళ్ళు నిష్టగా, నియమంగా ఏ రోజు కుదిరితే ఆ రోజు ఖడ్గమాల చదువుతూ ఉంటారు. కొంతమంది భయపడి చదవరు. చాలా నియమ నిష్టలు ఉంటాయి, బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారాలు తినకూడదు అని కొన్ని సందేహాలతో చదవకుండా ఉంటారు. అవి ఎంతవరకు నిజము అంటే నియమనిష్టలు అవసరము. ప్రతిరోజు మీరు స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఎవ్వరితోటి మాట్లాడకుండా, ఏవి ముట్టుకోకుండా డైరెక్ట్గా పూజా గదిలోకే వెళ్ళి పూజ చేసేవాళ్ళు చక్కగా చదువుకోవచ్చు. ఆ రోజు మీరు చదివిన తర్వాత మీరు ఏమి తిన్నా, ఎక్కడికి వెళ్ళినా ఇంకా సంబంధం లేదు. ఒక 41 డేస్, 21 డేస్ ఒక సంకల్పం ఉంటుంది చూడండి. అప్పుడు మాత్రము చాలా నియమాలు పెట్టుకోవాలి. ప్రతిరోజు చదివే వాళ్ళకి ఇంకా ఇంతకంటే వేరే నియమాలు అవసరం లేదు. ప్రతిరోజు తలస్నానం చెయ్యాలా అంటే నేను చెప్పాననో లేదా ఇంకెవరో యూట్యూబ్లో చెప్పారనో మీరు అలా నిశ్చయించుకోకూడదు. మీరు ఎంత శుచిగా, శుభ్రంగా ఉన్నారు, ఆ రోజు కంటే ముందు రోజు మీరు ఎలా ఉన్నారు, మార్నింగ్ లేచిన వెంటనే మీరు తలస్నానం చేయాలా లేదా మామూలు స్నానం చేయాలా అనేది మీ మనసు మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ ఒకరు చెప్తే చేసేది కాదు. పూజలు చేసే ప్రతి గృహిణికి తెలుసు తను ఎప్పుడు తలస్నానం చేయాలా లేదా అని. అలానే ఏదైనా తిన్న తర్వాత మాత్రం ఖడ్గమాల చదవకుండా ఉంటేనే మంచిది. అందుకనే మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి ఖడ్గమాల చదవడానికి ప్రయత్నించండి. అన్నీ తిన్న తర్వాత సాయంత్రం చదివితే అంతగా ఫలితం ఉండదు. ఈ వీడియోలో మీకు ఖడ్గమాల గురించి కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నానండి. మీనింగ్స్ కానీ అవి కానీ ఏవి చెప్పట్లేదు. ఎందుకంటే మనందరికీ గురువుగారులైన చాగంటి గురువుగారు, ఇంకా ఎంతోమంది గురువుగారులు ఉన్నారు కదా, వారివి వింటే చాలు. నేనైనా వారివే వింటాను. నేను అందుకని మీనింగ్స్ అవి చెప్పే అంత పెద్దదాన్ని కాదు, అవి చెప్పటం లేదు. కాకపోతే ప్రతి ఒక్కరూ ఖడ్గమాల గురించి కొన్ని ముఖ్యమైన రహస్యమైన విషయాలు అందరికీ తెలియాలి. నేను కూడా ఇవి కొంతమంది శ్రీ విద్య ఉపాసకుల దగ్గర నుంచి తెలుసుకున్నవి. ఇవి అందరూ యూట్యూబ్లో చెప్పరండి. మనము వెతికి తెలుసుకుంటేనే దాని సాధన, నేను ఇది చెయ్యాలి అని ఆ తపన ఉండి తెలుసుకునే వాళ్ళకి మాత్రమే తెలుసుకుంటారు. ఈ వీడియో అందరూ చూడరు, చూసిన వాళ్ళు మాత్రం అదృష్టవంతులు. పరశురామ కల్పసూత్రం వంటి శాస్త్రాల ప్రకారము సంప్రదాయ పద్ధతిలో శ్రీచక్ర పూజ చేయాలి అంటే రోజుకి 14 గంటల సమయం పడుతుంది. మరి అందరూ శ్రీచక్ర పూజ చేయగలరా? అసలు అందరింట్లో శ్రీచక్రం ఉంటుందా? ఉండదు కదా. శ్రీచక్రం లేని వాళ్ళు, ఇంకా శ్రీచక్రం ఉన్నా కానీ అంత సమయం పెట్టి పూజ చేయలేని వాళ్ళందరూ కూడా కేవలం భక్తితో ఈ స్తోత్రాన్ని, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం వల్ల శ్రీచక్ర పూజ పూర్తిగా చేసిన పూజా ఫలితం మొత్తం వస్తుంది. సాధారణంగా మనం అమ్మవారికి పూలమాల వేస్తాము, కానీ ఇక్కడ అమ్మవారికి ఖడ్గమాల వేస్తాము. ఇది సిల్వర్ ఖడ్గం అండి, వెండితో చేపించుకున్నాను. అమ్మవారి అస్త్రం అని ఇష్టంగా చేపించుకున్నాను. మీకు వీటి డీటెయిల్స్ కానీ దీని గురించి కానీ తర్వాత చెప్తాను. ఇక్కడ ఖడ్గము అంటే ఒక ఇనుప కత్తో, స్టీల్ కత్తో లేదా ఒక స్తోత్రమేనా అంటే కాదండి. ఇది ఒక రక్షణ కవచం. ఇందులో ఒక్కో పదం ఒక్కో శక్తివంతమైన ఆయుధంగా మారి మనలోని నెగిటివ్ ఎనర్జీని, భయాన్ని, ఫైనాన్షియల్ బ్లాక్స్ అన్నిటినీ తొలగిస్తుంది. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి కదా. ఖడ్గమాల చదువుతున్నప్పుడు మనం ఒక్కో ఆవరణలోని ఆయా దేవతల్ని పిలుస్తాము. చదివేటప్పుడు ఆ శబ్దాల మంత్రధ్వనుల వల్ల శరీరంలోని 7 చక్రాల మీద కూడా ప్రభావం చూపుతుంది. అలానే మన కష్టాలకి కారణం ఏంటి చెప్పండి? మన సంచిత కర్మ, అంటే మన గత జన్మాల పాపపుణ్యాలు. మన తలరాతలో ఉన్న కష్టాల తీవ్రతలను తగ్గించే శక్తి ఈ మాలా మంత్రానికి ఉంది. మాలా మంత్రం అంటే ఏమిటి? అసలు మంత్రం అంటే 1 నుండి 10 అక్షరాలు ఉన్న వాటిని మంత్రం అంటారు. మహామంత్రం అంటే 11 నుంచి 20 అక్షరాలు ఉన్న వాటిని మహామంత్రాలు అంటారు. మాలా మంత్రం అంటే 20 అక్షరాల కంటే ఎక్కువ ఉంటే వాటిని మాలా మంత్రము అంటారు. శాస్త్రాల ప్రకారము 20 అక్షరాలు దాటిన మాలా మంత్రానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అని అంటారు. అంటే త్వరిత ఫలితాన్ని ఇస్తాయి, అంటే వేరే వాటికంటే తొందరగా సిద్ధించి ఫలితాన్ని ఇస్తాయి. అంటే 20 అక్షరాల కంటే ఎక్కువగా ఉన్న ఈ మంత్రధ్వని మన చుట్టూ ఒక బలమైన శక్తి వలయం, పాజిటివ్ ఆరాని ఏర్పాటు చేస్తుంది.
మనము ఖడ్గమాల చదువుతూనే సకల దేవతల్ని ఆవాహన చేస్తాము. ఎలా అంటే ఖడ్గమాలలో శ్రీచక్రంలోని 9 ఆవరణలలో ఉండే దాదాపు 98 మంది దేవతల పేర్లు వస్తాయి. ఈ నామాలన్నీ కలిసి ఒక సుదీర్ఘమైన మాలగా ఏర్పడతాయి. మనము ఒక దండలో పూలని ఎలా గుచ్చుతామో అలానే ఈ నామాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి విరామం లేకుండా కలపడాన్ని మాలీకరణ లేదా ఇలా కలిసినప్పుడు అక్షరాల సంఖ్య 20 దాటి వందల సంఖ్యలోకి వెళ్తుంది కాబట్టి అది మాలా మంత్రశక్తిగా ఏర్పడింది. అసలు ఈ ఖడ్గమాలలోని అక్షరాలను కలపడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే బిందువు నుండి భూపురం వరకు అంటే ఖడ్గమాల శ్రీచక్రంలోని మధ్య బిందువు నుండి మొదలై బయట ఉండే భూపురం వరకు ఉన్న దేవతలందరినీ కలుపుతుంది. అంటే మీరు అక్షరాలను కలుపుతూ చదువుతూ ఉన్నారంటే మీరు మీ ఆత్మను అంటే బిందువుని ఆత్మను బాహ్య ప్రపంచంతో భూపురాన్ని అనుసంధానిస్తున్నారని అర్థం. ఎలా చదవాలి అంటే ఫస్ట్ బీజాక్షరాలు ఉంటాయి కదా, ఫస్ట్లోనే అందరూ చదవకండి. అవి మీరు ఎన్నోసార్లు ఖడ్గమాల చదివిన తర్వాత అప్పుడు ఆ బీజాక్షరాలని చదవండి. బీజాక్షరాలు చదివేటప్పుడు చాలా నెమ్మదిగా స్లోగా పఠించాలి. అంటే ఒక నామం తర్వాత ఇంకొక నామం చదువుతారు కదా, ఎక్కడ ఆగకుండా స్లోగా చదువుతూ ఉన్నారనుకోండి, ఆ కలయికే మీకు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. బీజాక్షరాలు ఉన్నాయి చూడండి, దాంట్లో ఐము ఇది సరస్వతి బీజం, ఇది మనకు జ్ఞానాన్ని వాక్చాతుర్యాన్ని ఇస్తుంది. హ్రీం ఇది భువనేశ్వరి బీజం, ఇది మాయా బీజం, ఇది సృష్టిని నడిపించే శక్తి, ఇది మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. శ్రీం ఇది లక్ష్మీ బీజం, ఇది ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని మరియు శాంతిని ఇస్తుంది. క్లీం ఇది కామరాజ బీజం, ఇది ఆకర్షణ శక్తిని మరియు సంకల్ప సిద్ధిని ఇస్తుంది. సౌహ్ ఇది పరాబీజం శక్తి బీజం, ఇది మోక్షాన్ని మరియు అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని కలగజేస్తుంది. ఈ బీజాక్షరాలని విడివిడిగా కాకుండా ఒకే శ్వాసలో ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహ్ అని కలిపి పఠించినప్పుడు అది మన శరీరంలో ఉన్న ఆజ్ఞాచక్రం కనుబొమ్మల మధ్య ఒక ఒత్తిడిని తెచ్చి మనలోని ఆధ్యాత్మిక శక్తిని నిద్రలేపుతుంది. శ్రీ విద్యా ఉపాసకులు ఖడ్గమాలలో ప్రతి దేవత పేరు చివర శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అని కలుపుతారు. ఇక్కడ పూజయామి అంటే ఆ శక్తిని మనలోకి ఆహ్వానించడం, తర్పయామి అంటే మనలోని అహంకారాన్ని అమ్మవారికి అర్పించడం. ఇలా పూజ చేయటం వల్ల శరీరంలోని కణంలో మార్పు వస్తుంది. అంటే మన జన్మ బ్లూ ప్రింట్ ఉంటుంది కదా, దాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఎలా చదువుతారంటే బీజాక్షరాలను చదివితే చాలా నిశ్శబ్దంగా ఏకాగ్రతతో చదవాలి. తర్వాత నామాలను మాత్రం ఒకే లయబద్ధంగా చదవాలి. చివర్లో నమః అని చదివితే కనుక అక్కడ మీరు అమ్మవారి పాదాలకు మీ మనసుని అర్పించడం అని అర్థం. ఖడ్గమాల చదవటం రాని వాళ్ళ పరిస్థితి ఏమి అంటే వాళ్ళు శ్రద్ధగా ధ్యానం చేస్తూ విన్నా కూడా అంతే ఫలితం వస్తుంది. వినండి, ప్రతిరోజు కూడా పదే పదే వింటూ ఉండండి. ముఖ్యంగా ఆరోగ్యం బాగలేని వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. నాకు తెలిసిన వారింట్లో వాళ్ళ హస్బెండ్కి బాగలేదని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారండి. తన మాంగళ్య బలం కోసము ఖడ్గమాలని హాస్పిటల్లోనే కూర్చొని కంటిన్యూగా చదివింది ఆవిడ. నెక్స్ట్ రోజు ఆమెకి ఎంత మంచి రిజల్ట్స్ వచ్చాయంటే ఆవిడ చాలా సంతోషపడింది. ఇది ఎవరో గురువు ఆదేశంతో తీసుకుంది. మనం అందరం ఇలా చేయలేము. మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు గురువు గారిని ఒక మాట అడిగి చేయాలి. అలా ఆవిడ చేసేసరికి ఆవిడకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి, బయటపడ్డారు. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చానండి. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. దాంట్లో ఎలా పూజ చేస్తాను, స్పెషల్ నైవేద్యము, స్పెషల్ అభిషేకము 2 ఉంటాయి. అవి మీరు ఎప్పుడు చేసి ఉండరు, ఎక్కడ చూసి ఉండరు కూడా. ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నేను పార్ట్ 2లో వివరిస్తానండి. అలానే మీకు ఖడ్గమాలకు సంబంధించి ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా పిన్ చేయండి. నాకు తెలియకపోయినా మా పెద్దవాళ్ళని గురువుల్ని కనుక్కొని మీకు తప్పకుండా వివరించడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోలో మీకు దీని కింద లలితా సహస్రనామాలు అండ్ ఇంకా శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం యొక్క PDF 2 షేర్ చేస్తానని ఇన్స్టా ఫ్యామిలీ అందరికీ చెప్పానండి. అలానే మీకు చెప్తున్నాను. లలితా సహస్రనామాలు తప్పులు లేకుండా చదవటము, మళ్ళీ చదివిన తర్వాత లాస్ట్లో
ఒక క్షమా ప్రార్థన శ్లోకం చదవాలి. ఇంకా అది అయిపోయిన వెంటనే చాలామంది విష్ణు సహస్రనామాలు చదువుతారు. చదవండి, నేను వద్దు అనట్లేదు, చాలా మంచిది. కానీ వెంటనే అయ్యవారిది ఏదైనా స్తుతి చేయాలి. లింగాష్టకం కానీ కాలభైరవాష్టకం కానీ. పీడిఎఫ్లో నేను కాలభైరవాష్టకం ఇచ్చాను. లింగాష్టకం కావాలంటే మీకు నోటికే వస్తుందో లేదా ఇంకేదైనా బుక్లో తీసి చదువుకోండి. ఎవరైనా లలిత సహస్రనామాలు 21 రోజులు, 41 రోజులు, 11 రోజులు అనే సంకల్పంతో చదివే వాళ్ళు ఉంటారు కదా, ఆ సంకల్పాన్ని మీకు ధ్యాన శ్లోకం కిందనో పైన ఇలా ఇచ్చాను. మీరు ఆ సంకల్పం చేసుకొని మీరు చక్కగా మొదలు పెట్టుకోండి. అయిపోయిన వెంటనే మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ చదివే వాళ్ళు ఉంటారు కదా, అయిపోయిన వెంటనే శ్రీమాత్రే నమః అని గుర్తుండడానికి రాసుకోండి. అక్కడ నెంబర్స్ కూడా ఇచ్చాను, డేట్ ఇచ్చాను, కాలమ్స్ ఇచ్చాను. మీరు శ్రీమాత్రే నమః అని రాస్తే మీరు ఎన్నిసార్లు చదివారు అని గుర్తుంటుంది. కంప్లీట్గా 21 డేస్ అయిపోయిన తర్వాత, 41 డేస్ అయిపోయిన తర్వాత అవన్నీ రబ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం మీరు అవి రాసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. అందుకనే మీరు పెన్సిల్తో రాయండి, మళ్ళీ ఎరేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ మా పాదుకల సంగతి ఏమండి, మా పాదుకలు చెప్పట్లేదు అని అనుకుంటున్నారేమో. మీ పాదుకలు కూడా ఒక 2 డేస్లో వచ్చేస్తున్నాయండి. అయినా కొంతమంది నాకు అడ్రస్లు పంపారు, వాళ్ళకి నేను రిప్లై ఇచ్చాను. మిగతా వాళ్ళు పంపివ్వలేదు, మరి నాకు వాళ్ళ సంగతి ఏమో నాకు తెలియట్లేదు. మీరు అందుకనే మళ్ళీ ఒకసారి అడుగుతున్నానండి, అందరూ కూడా అడ్రస్లు పంపించండి. మీరు కొంతమంది కొరియర్ ఛార్జెస్ పేమెంట్ కూడా చేశారు, ధన్యవాదాలండి. నేను వాళ్ళందరికీ కూడా ఒక 2-3 డేస్లోనే నేను పంపివ్వడానికి ట్రై చేస్తున్నాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.